సంవత్సరాలుగా జెండాలు మోసి ఈరోజు ఎవడో కాంట్రాక్టర్కి టికెట్ ఇచ్చి అమ్ముడుపోయిన ఈ చంద్రబాబు నాయుడు ప్రజలు బుద్ధి చెప్తారు. 2 సంవత్సరాలు ఉంటే అన్నా క్యాంటీన్ నీకోసం నువ్వు సీఎం కావాలని చెప్పేసి ఎంతో కష్టపడిన మా తెలుగుదేశం కార్యకర్తలు ఈరోజు మా చెప్పు తీసుకుని మేమే కొట్టుకోవాలనే పరిస్థితి వచ్చింది. బాబు గారు, ఎన్ని కోట్లకు అమ్ముడుపోయినావు బాబు? ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకొని సీట్లు మార్చి నువ్వు సీఎం కావాలని కోరుకుంటున్నామే కానీ మేము నిన్ను అన్యాయం చేయాలనుకోలేదు. నువ్వు మమ్మల్ని అన్యాయం చేసావు కదా బాబు. నాయనా తండ్రి, నువ్వు ఒరగరా తండ్రి. నమస్కారం. గత 40 సంవత్సరాలుగా పెద్ద ఆయన హనుమంతరాయ చౌదరి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు వ్యవస్థాపకుడు. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన వెంటే ఉండి ఆయన వెంటే నడుస్తున్నాడు. అటువంటి వారికి టికెట్ ఇవ్వకోకున్నట్ల ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చి ఆయన ముఖం కూడా ఇక్కడ చూడలేదు కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ ప్రజలు. అలాంటి వారికి టికెట్ ఇచ్చి ఆయన ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నాడు. ఆయన సీఎం కావాలనుకున్నాడా లేదనుకున్నాడా? ఇది కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ గుర్తుపెట్టుకొని దీనికి సరైన బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం. ఇంకా ఒకటి, చంద్రబాబు నాయుడు గారి బర్త్డే రోజు నుంచి గత 3 సంవత్సరాల నుండి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయమని చెప్పి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఆయన సీఎం కావాలని, ఆయన బాగుండాలని, ఆయన నమ్ముకునే వాళ్ళు బాగుండాలని చెప్తా ఉంటే ఆయన కొద్దిగా కూడా ఆయన సర్వేలు తీసుకున్నానన్నాడు, అందరినీ ఎంక్వైరీ చేస్తానన్నాడు, రిపోర్ట్లు ఇస్తానన్నాడు. ఎవరికి కానీ అట్లా లేకోకున్నట్ల డబ్బుడికి అమ్ముడిపోయి ఇస్తున్నాడా సీట్లు? డబ్బుడికి అమ్ముడిపోయి ఇస్తున్నాడా? లేదంటే కైనా దీన్ని గతంలో నుంచి పెద్ద ఆయన ఎటువంటి పనులు చేశాడు, కళ్యాణదుర్గం కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఎన్ని చేశాడు, ఏం కథ అని ఆలోచించి టికెట్ ఇవ్వకోకున్నట్ల ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకి టికెట్ ఇచ్చి అందులో మొన్నటి నుంచి మేము పార్టీకి మీకే ఖచ్చితంగా టికెట్ ఎవరికి పెద్ద ఆయన హనుమంతరాయ చౌదరి ఫ్యామిలీకే ఇస్తామని చెప్పి మీరు చేసే పనులు మీరు చేసుకోండి అని చెప్పి మా పరిస్థితి ఏంటి అని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము. అయ్యా, ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరినీ అంటే మమ్మల్ని అన్ని కాన్స్టిట్యున్సీ ప్రజల్ని అడిగి తెలుసుకొని ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోకుండా ఇలాంటి పనులు చేస్తే మీరు ఎప్పుడైతారండి సీఎం? మీకు సీఎం అయ్యే అవకాశం ఉంటుందా అండి? ఇట్లాంటి పనులు చేస్తే ఎట్లండి? మేమేమన్నా ఊరేసుకొని చావాలా? పురుగుల మంది తాగి చావాలా? మీకోసం కష్టపడే వారికి ఇవ్వకోకుంటే ఎట్లండి? ఇది మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం. పాత్రికేయులందరికీ నమస్కారం.